సికింద్రాబాద్ రసూల్పుర జంక్షన్ దగ్గర ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా వై ఆకారపు ఫ్లైఓవర్ నిర్మాణానికి రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. రక్షణ శాఖకు చెందిన భూమిని బదిలీ చేసేందుకు కంటోన్మెంట్ బోర్డు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. జీహెచ్ఎంసీ చేపట్టనున్న ఈ ప్రాజెక్టుతో బేగంపేట్, పారడైజ్, మినిస్టర్ రోడ్ మార్గాల్లో ప్రయాణం సులభతరం కానుంది. సికింద్రాబాద్ పరిధిలో వై ఆకారంలో భారీ ఫ్లైఓవర్, రసూల్పుర జంక్షన్ వద్ద వై ఆకారంలో ఫ్లైఓవర్, బేగంపేట్, పారడైజ్, మినిస్టర్ రోడ్లో తగ్గనున్న ట్రాఫిక్ కష్టాలు. సికింద్రాబాద్ సమీపంలోని రసూల్పుర జంక్షన్ వద్ద నిర్మించనున్న ఈ ఫ్లైఓవర్ మెట్రో భవనం వద్ద ప్రారంభమై మినిస్టర్ రోడ్, పాటిగడ్డ వైపు 2 మార్గాలుగా విడిపోతుంది. దీంతో పాటు తిరుమలగిరి చెరువు సుందరీకరణకు, ఎలివేటెడ్ కారిడార్ల కోసం అదనపు భూమి కేటాయింపునకు కూడా మార్గం సుగమమైంది. అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో వై ఆకారపు ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ తుది అనుమతులు మంజూరు చేయడంతో ఇక పనులను మొదలుపెట్టేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం వల్ల గత 4 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కీలక ప్రాజెక్ట్ ఇప్పుడు పట్టాలెక్కనుంది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమంలో భాగంగా సుమారు 150 కోట్ల అంచనా వ్యయంతో ఈ ఫ్లైఓవర్ను నిర్మించనున్నారు. ఇది 4 లేన్ల వెడల్పుతో వన్ వేకు వీలుగా రూపొందించబడింది. ఈ ఫ్లైఓవర్ మెట్రో భవనానికి ఉత్తరం వైపున ప్రారంభమై 2 మార్గాలుగా విడిపోతుంది. ఇందులో ఒక మార్గం 11 మీటర్ల వెడల్పుతో మినిస్టర్ రోడ్ వైపు, మరో మార్గం 7.5 మీటర్ల వెడల్పుతో పాటిగడ్డ వైపునకు దారితీస్తుంది. బేగంపేట్, పారడైజ్, మినిస్టర్ రోడ్, కవాడిగూడ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు రసూల్పుర జంక్షన్ వద్ద కలవడం వల్ల ఇక్కడ నిత్యం కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయేది. ప్రధానంగా ఉప్పల్, ఎల్బీ నగర్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే ప్రయాణికులకు ఇప్పుడు నిర్మించబోయే వై షేప్ ఫ్లైఓవర్ పెద్ద ఉపశమనం కలిగించనుంది.